మీ మేధస్సు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి. మీ మేధస్సు మీ కుటుంబానికి, మీ గ్రామానికి, సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకుండా చదువుకొని ఉద్యోగాలు రాక, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేక, పోనీ రెండు చేసుకుందామంటే ఆర్థిక స్తోమత సహకరించక తిరిగి గ్రామాల్లోకి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు పెళ్లిళ్ళు దొరుకుతూ ఉంటే పెళ్లిళ్ళలో ఏమంటారు వాటిని సర్వర్స్ భోజనాలు పెట్టి వడ్డించుకుంటూ సర్వర్స్గా ఏదో కూతురు దొరికితే చాలు లేకపోతే ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు, బీటెక్ చేసినటువంటి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే వయసు వస్తుంది కాబట్టి మీకు కూడా రకరకాల ఇబ్బందులు వస్తాయి. వయసు వచ్చింది, డిగ్రీ వచ్చింది, చదువు వచ్చింది, అన్ని వచ్చింది, ఇంకేదో తిరుగుతున్నారా అని ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటారు. నీకు బతకడానికే లేదు, నీకు పెళ్లి చేస్తే ఇంకో హామీ వస్తుంది, లేకపోతే ఇంకో ఆయన వస్తుంది. మీ ఇద్దరు అన్ఎంప్లాయ్మెంట్తో ఇంకోళ్ళు పెళ్లి చేశారు కాబట్టి పిల్లలు పుడతారు, ఇంకోళ్ళు తోడవుతారు. మీరే పోషించుకోలేక, ఇంకోళ్ళు పుడితే వాళ్ళని పోషించలేక, మీ ముగ్గురిని పోషించడానికి, మిమ్మల్ని చదివించడానికి వాళ్ళ జీవితం మొత్తం పోరాటం చేసిన తల్లిదండ్రులు వాళ్ళ అప్పటికే శక్తి ఊడిపోయి ఉంటుంది వయసు మీద. వాళ్ళకు వచ్చే అరకర ఆదాయంతో మీ ముగ్గురిని పోషించాలంటే వాళ్ళు పోషించలేక, వాళ్ళు బాధపడుతూ మిమ్మల్ని ఏదో ఒక మాట అంటే ఆ మాటకు మీరు తట్టుకోలేక రకరకాలైనటువంటి మానసిక క్షోభకి గురయ్యేటువంటి పరిస్థితుల్లో వచ్చి బయట పడాలని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మానసిక క్షోభకు గురిగా ఉంది ఏ యువత కూడా. ఖాళీగా ఉన్నా కాబట్టి ఏ పని లేదు కాబట్టి ఏదో ఒక పని పిల్లలకి ఒక 100 రూపాయలు, 200, ఒక 500 ఇస్తే మీ ఇంట్లో అవసరాలు దొరుకుతాయి కదా, ఇంట్లో వాళ్ళు ఇస్తే చాలు అని అనుకున్నప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి కొద్దిమంది కొన్ని సంస్థలో, వ్యవస్థలో మిమ్మల్ని ఆ దిశగా ప్రోత్సహించడానికి మిమ్మల్ని పిలుచుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు అది ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ పిలిచిన పని మీకు నచ్చినా నచ్చకపోయినా, ఇంట్లో అవసరం రుచిగా ఆర్థిక అవసరాలు మీద పడి పెడతా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అందులో పోయి ఇరుక్కొని మీ జీవితం మొత్తం కూడా ఆ పోలీస్ కేసుల్లోనో, మిగతా వాటిలోనో, లేకపోతే మత్తు పదార్థాలకు బానిసయ్యో, ఆ మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులకి, చెడు పనులకు మిమ్మల్ని వాడుకొని మీరు, మీ జీవితం, మీ కుటుంబం అంతా కూడా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసే ఇటువంటి కార్యక్రమం. చదువుకున్నటువంటి మీరంతా కూడా ఎటువంటి చెడు వ్యసనాలు ఇలాంటి చాలా చోట్ల వింటా ఉన్నాము. సాగుడు బానిస అవుతా ఉన్నారు, లేకపోతే గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస అవుతా ఉన్నారు, లేకపోతే కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు వీళ్ళను వాడుకోవడం కోసం, వాళ్ళ కార్యక్రమాల కోసం ఇటువంటి వాళ్ళు వాడుకుని తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ బలైపోయి మీ జీవితాన్ని బలిగా పెట్టుకుంటే మీ మీద ఆశలు పెట్టుకొని జీవితం మొత్తం కూలో నాలో చేసుకొని పండించిన పంటతో రూపాయి పోగేసుకున్నాం. మీ మీద కోటి ఆశతో చదువుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందే మీరు ఇటువంటి కార్యకలాపాలను పడితే వాటిని చూసి తట్టుకోలేక చివరి వయసులో వాళ్ళు పడేటువంటి బాధలు కూడా పడకూడదనేటువంటి ఆలోచనతోనే మీరు అందులో వచ్చి బయట రావాలని ఈ కార్యక్రమం చెప్పారు. దయచేసి మీలాంటి అంతా కూడా చక్కగా ఇటువంటి దాన్ని వాడుకొని సాధ్యమైనంత వరకు రిక్రూట్మెంట్ తీసుకొని ఆ తర్వాత నుంచి ఇంకా మీ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి నేను బలంగా ఆశిస్తా ఉన్నాను, కోరుకుంటున్నాను. అలా మీరు ఎదగాలని, మీరు ఎదుగుతూ గొప్ప ప్రయోజకులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ ప్రభుత్వం. అందుకోసం ఎంత ఖర్చైనా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ ఒక్కదే కాకుండా భవిష్యత్తులో కూడా మిగతా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తాను. అట్లాగే రాజీవ్ యువశక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని దాని ద్వారా వ్యాపారవేత్తలుగా కూడా ఎదగమని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతాను.
మొట్టమొదటిసారి మొదటి సంవత్సరం ఒక సంవత్సరంలోనే 9,000 కోట్ల రూపాయలతో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం పెట్టినటువంటి స్కీమ్ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. ఏ రాష్ట్రంలో కూడా కేవలం మన రాష్ట్రంలో మాత్రం పెట్టి మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ముందుగానే మేము ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకొని దానికి కావాల్సిన నిధులు కూడా ఏర్పాటు చేసుకునే ఈ పథకాన్ని ప్రకటించారు. కాబట్టి మీరు తీసుకునే ప్రతి పథకం కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా ఆలోచించుకొని దాన్ని అమలు చేసుకోవడం కోసమే మీరు ఆ పథకాన్ని తీసుకోండి. ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ రాజు యువక కోసం అప్లై చేసుకుంటే ఏదో గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, ఆ స్కీమ్ లో శాంక్షన్ చేసుకుని ఎక్కువ వాడుకున్నారు అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. మీరు నిలబడటానికి మీ జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి వ్యాపారవేత్తలుగా మారడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం. దాన్ని మీరు వాడుకొని దాన్ని కూడా స్టెప్పింగ్ స్టోన్ గానే తీసుకొని భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి దీన్ని వాడుకోవడం కోసం ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచన చేసి ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మధుర శాసనసభ నియోజకవర్గంలో నాకు తెలిసి ఉన్నటువంటి వాళ్ళంతా వ్యవసాయదారులు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు, నేరుగా భూమి ఉన్నోళ్ళు, భూమి లేని వాళ్ళు, భూమి ఉన్నోళ్ళు భూమి దుంతా ఉన్నారు, భూమి లేని వాళ్ళు భూమిలో కూలీలు చేస్తారు. ఈ కుటుంబాలన్నీ కూడా పెద్దగా వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని, వాళ్ళు చదువుకొని జీవితాల్లో స్థిరపడితే మేము బాగా సుఖంగా ఉంటామని ఆశపడి చదివించారు కదా. సో వాళ్ళ ఆశలన్నింటినీ కూడా నేను నెరవేర్చే విధంగా మీ జీవితాల్లో నిలదొక్కుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో మొదటి శాసనసభ నియోజకవర్గంలో వ్యవసాయంతో పాటు కొన్ని పారిశ్రామికలు కూడా ఇక్కడ పెట్టాలనే ఆలోచనతోనే ఇండస్ట్రియల్ కారిడార్. ఆ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని పరిశ్రమలు తీసుకుని వద్దాం. భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరందరూ మంచి ఆలోచనతో, పాజిటివ్ ఆలోచనతో ముందు పోయే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి ఆలోచన మంచి కోసం అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తే బాగా సాధిస్తాం. మన ఆలోచన ఎప్పుడు కూడా నెగిటివ్ దృష్టితో ఆలోచన చేయలేదు. ప్రతిదీ మంచి అనేటువంటి ఆలోచనతో అడుగు ముందుకేస్తే మంచి జరుగుతుంది. దీనివల్ల ఏమొస్తుంది లేదా ఏం సాధిస్తాంలే అనే నిరాశ నిస్పృహతో ఉండమా.